హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. ఎవరైనా పెట్టుకోవాలని పూట మటన్ ఇట్లాంటి తినకపోతే కింద డైనింగ్ లోనే మామూలు భోజనం ఉంది, వెజిటేరియన్ ఉంది. దేవాంగ కులస్తులైన ప్రతి అమ్మకు, ప్రతి చెల్లెలకు, ప్రతి అక్కకు, ప్రతి అయ్యకు నా ఆహ్వానాన్ని స్వీకరించి నా అభ్యర్థనను మన్నించి మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేస్తున్న నన్ను గెలిపించండి, మీ ప్రేమాభిమానాలను నా పట్ల కురిపించండి అని చెప్పి మిమ్మల్ని ఓటు అభ్యర్థించడానికి నా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన దేవాంగ కులస్తులైన ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు. చెప్పినట్టు ఎంపీటీసీ చెప్పినట్టు ఒకే ఒక వ్యత్యాసమే మీరు గమనించాల్సింది. వినండి అమ్మా, శ్రద్ధగా వినండి. 20 నిమిషాలు చాలు, నిర్ణయం తర్వాత మీరే తీసుకుంటారు. ఒకే ఒక వ్యత్యాసాన్ని గమనించండి. మే 13వ తారీఖున మీరు ఓటు వేయబోతా ఉన్నారు. ఈ దేవాంగ కళ్యాణ మంటపాన్ని, దేవాంగ కులస్తుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని వేదిక చేసుకొని యావత్ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ ద్వారా. ఒక్క వ్యత్యాసాన్ని గమనించండి. బాలాజీ చెప్పినట్టు ఈ ప్రభుత్వంలో మీ ఇంటికి ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీ ఇంటికి ఏం జరిగింది, ఈ ఒక్క వ్యత్యాసాన్ని గమనించండి. అదే సందర్భంలోనే అది అయిపోయిన తర్వాత వరదరాజిరెడ్డి గారి వలన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఏం మేలు జరిగింది, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే నా ద్వారా ఈ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి జరిగింది, ఈ రెండు విషయాలను వ్యత్యాసాన్ని మీరు గమనించగలిగితే సక్రమమైనటువంటి పద్ధతుల్లో మీరు ఓటు ఇవ్వగలుగుతారు, సరైన మనిషిని గెలిపించుకోగలుగుతారు. కానీ పోటీ చేసిన అభ్యర్థిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను మీకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. నాకు ఓటు వేయడానికి ఏ నైతికత ఉంది, నా బలమేంది, నా నైతిక హక్కు ఏంది, నేను ఏం చేసినా మీకు, నా పార్టీ ఏం చేసింది, గెలిచిన తర్వాత నేను ఏం చేయబోతా మీకు, ఇవన్నీ వినయపూర్వకంగా వినమ్రతతో మీకు చెప్పుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి ఈ ఆహ్వానం చెప్తా, వినండి తమ్ములారా, అక్కలారా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని సంక్షేమ పథకాల వెన్నువతో ప్రతి పేదరిక కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీ ఇంటిలో ఒక్కొక్కింటిలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పథకాలు కూడా వచ్చిన ఇళ్లను నేను చూసిన. 9 పథకాలు వచ్చిన ఇళ్లను కూడా నేను చూసిన అమ్మ. 65 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు జగనన్న వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు వయస్సును తగ్గించి ఎక్కువ మందికి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని 5 సంవత్సరాలు తగ్గించినాడు. 60 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినాడు. 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ను 3000 రూపాయలు చేసినాడు. ఏ బడి దగ్గరనో గుడి దగ్గరనో ఇచ్చే పెన్షన్ను ఇంటి దగ్గరికే పంపించినాడు. ఏ తారీఖు ఇస్తారో తెలియని పెన్షన్ను పిడుగులు పడినా సరే, భూమి కంపించిపోయినా సరే 1వ తారీఖునే పెన్షన్ సూర్యుడు ఉదయించకముందే మీ ఇంటికి మీ మనవడు లాంటి, మనవరాలు లాంటి గ్రామ వాలంటరీ, వార్డు వాలంటరీ వచ్చి తలుపు తట్టి అవ్వా తాత తాత అని తలుపు తట్టి మీ మంచం దగ్గరికి వచ్చి, నువ్వు మంచంలో పనుకొని ఉంటే
3,000 రూపాయలు, 2,750, 2,500, 2,250 చొప్పున మీకు పెన్షన్ అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే ఇంట్లోనే 45 సంవత్సరాల కోడలుంటే ఆ కోడలు కూడా 18,750 రూపాయల సంవత్సరానికి ఒకసారి పెన్షన్ నేరుగా వారి అకౌంట్కే వేసిన ఘనమైన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అదే ఇంట్లోనే ఆ కోడలకు ఒక బిడ్డో కొడుకో ఉంటే బడికి పంపిస్తే ఆ పిల్లవాడిని పూర్తిగా చదివించే బాధ్యత జగనన్న తీసుకొని బట్టలు పట్టించినాడు, బూట్లు కొనిచ్చినాడు, సాక్సులు కొనిచ్చినాడు, బెల్ట్ కొనిచ్చినాడు, పుస్తకాలు కొనిచ్చినాడు, కంటి పరీక్షలు చేయించినాడు, కంటి సర్జరీలు చేయించినాడు, కంటి అద్దాలు ఇప్పించినాడు, మంచి భోజనం పెట్టినాడు, డిజిటల్ ఎడ్యుకేషన్ ఇచ్చినాడు, ఐప్యాడ్లు ఇచ్చినాడు, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినాడు. ఇంత చేస్తూ నిశ్శబ్దమ్మా, ఇంత చేస్తూ వాడిని మీరు పనికి పంపొద్దు, పనికి పంపకుండా బడికి పంపితే వాడిని ప్రయోజకుని చేయడమే కాకుండా నువ్వు పనికి పంపకుండా బడికి పంపితే 15,000 నీ అమ్మ ఒడి పేరుతో నీ అకౌంట్లో వేస్తానని చెప్పి సంవత్సరానికి ఒక్కసారి అమ్మఒడి పేరుతో ఆ చెల్లెలు బిడ్డకు కొడుకు అమ్మఒడి ఇచ్చిన గొప్ప ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవి కాకుండా చేనేతలు ఎవరైతే ఉండారో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చేనేతలు ఎక్కువ ఉన్నారు. మీరు కూడా చేనేతలే. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడైనా చేనేతలు నా వాళ్ళు బీసీలు నా వాళ్ళని చెప్పినాడే కానీ ఆ బీసీలలో అంతర్లీనమైనటువంటి చేనేతలకు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయోజనం ఏందో వరదరాజరెడ్డి చెప్పమని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు అభ్యర్థి కాబట్టి ఆయన్ని అడుగుతా ఉన్నా, ధైర్యం చేసి ఇటువంటి సమావేశాన్ని పెట్టి నువ్వు చెప్పు, చేనేతలకు ఏం చేసినాడో చంద్రబాబు నాయుడు. చేనేతలను ఉపయోగించుకునేవే తప్ప, బీసీలను ఉపయోగించుకునేవే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు కానీ చేనేతలకు కానీ ఉపయోగపడింది శూన్యం. మీకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇయ్యలే. ఈరోజు చేనేత సదస్సుని జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పథకాన్ని తీసుకొచ్చి చేనేతల యొక్క కులవృత్తి అయినటువంటి మగ్గం నేసే విధానాన్ని రూపుమారిపోకుండా ఈ సాంప్రదాయం సంస్కృతి ఉండాలి అని చెప్పి, ఈ సంస్కృతి బ్రతికి ఉండాలంటే చేనేతన్న బ్రతికి ఉండాలి, చేనేతన్న బ్రతికి ఉండాలంటే ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పి నువ్వు మగ్గం నెయ్యి 24,000 రూపాయల సంవత్సరానికి ఒక్కసారి నేను ఇస్తానని చెప్పి జగనన్న మీకు మగ్గం నేసినందుకు 24,000 రూపాయలు ఇచ్చినాడు. నిజంగానే చెప్తా ఉన్నా, కరోనా కష్టకాలంలో నేతన్నలకు 24,000 రూపాయలు అద్భుతంగా ఉపయోగపడిన మాట సత్యము. ఇట్లా ఎన్నో పథకాలు, రైతు భరోసా కేంద్రాలు, రైతులకు వ్యవసాయానికి పంట సహాయము, చిరు వ్యాపారస్తులకు 10,000 రూపాయలు, మీ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా అనారోగ్యంతో మరణించకూడదని, ఆయుష్ క్షీణించకూడదని, పెద్ద హాస్పిటల్ చూపించుకునే స్తోమత మీకు లేదని చెప్పి 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డు, వాళ్ళ తండ్రి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని 5 లక్షలు ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ కార్డును సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే 25 లక్షల రూపాయల వరకు నీ కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలన్నా 3,555 జబ్బులకు సమాధానం చెప్తుంది ఆ కార్డు. 252 కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు, 4 రాష్ట్రాలలో చూపించుకోవచ్చు. మద్రాస్, బెంగళూరు, హైదరాబాద్, అమరావతి ఈ 4 రాష్ట్రాలలో కార్పొరేట్ హాస్పిటల్ 252 టైఅప్, జబ్బులు 3,555. జబ్బులకు డబ్బులు ఆయన ఇచ్చేది 25 లక్షలు. అది 5 ఏళ్లకు కాదు, సంవత్సరానికి మాత్రమే. అంటే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నీ కుటుంబ సభ్యులను సంరక్షించి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండబడిన నిరుపేదలైనటువంటి ఇల్లు లేని వారిని గుర్తించి వారికి 1 సెంటు స్థలం ఇచ్చి 1,80,000 రూపాయల డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టే పని కూడా మీకు లేకుండా నాకు నా వారికి ఇల్లు కట్టించే పని అప్పచెప్పి మీకు ఇల్లు నిర్మించే బాధ్యత మేము చేస్తూ ఉన్నది జగనన్న ప్రభుత్వంలోనే. మరి మీ డాక్రా సంఘాలలో, పొదుపు సంఘాలలో ఉండబడిన మహిళలు 54,000 మంది ఉన్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో. నిశ్శబ్దమ్మా,
మాట్లాడుకోవద్దు. మీరు పొదుపు సంఘాలలో ఉండే మహిళలు మీరు 54,000 మంది ఉన్నారు ప్రొద్దుటూరులో. మీకు కూడా తెలియాలన్నారా? ఈ 54,000 మంది కలిసి అప్పు చేసిన బాకీ ఎంతో తెలిసినా ప్రొద్దుటూరులో 160 కోట్లు. మీ 160 కోట్లకు వడ్డీ ఎంత తెలిసినా 42 కోట్లు. 202 కోట్ల రూపాయలు వీరి బాకీని 4 పావలాలుగా జగన్మోహన్ రెడ్డి గారే చెల్లించినాడు. అంటే మీరు చేసిన బాకీ ఆయన కట్టి, మీ పిల్లల చదువు ఆయనే చదివించి, మీరు బడికి పంపినందుకు డబ్బులు ఇచ్చి, మీకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మీ ఆరోగ్యాన్ని సంరక్షించి, ఇల్లుని నిరుపేదలకు ఇల్లు ఇచ్చి, అవ్వాతాతలకు 3,000 రూపాయలు ఇంటికి పంపించి, 40 ఏళ్ల చెల్లెలకు సంసారానికి 18,700 రూపాయలు ఉపయోగించి, ఆ పాప బిడ్డకు కూడా ఆయనే జవాబుదారై, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి నాడు నేడు మన బడి కింద స్కూళ్ళ యొక్క రూపురేఖనే మార్చేసి విద్యా విధానంలో గొప్ప సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలేసిన ఘనమైన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఇవన్నీ మీకు అందించింది కుటుంబానికి మన నాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు, మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ఓటు అడుగుతాను. వరదరాజిరెడ్డి ఏం చెప్పి ఓటు అడుగుతాడో నా పక్కన నిలబడి చెప్పి అడగమని పెద్ద ఆయన ఆహ్వానిస్తా ఉన్నా. నేను చెప్పినట్టే పెద్ద ఆయన చెప్పాలా. నా చంద్రబాబు నాయుడు గొప్ప ఇది, నా చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినాడు, ఇదిగో పేదవారికి ఇది చేసినాడు, చేనేతలకు ఇది చేసినాడని చెప్పి నా పక్కన నిలబడి ఆయన కూడా చెబితే నేను వింటా, మీరు సంతోషిస్తారు, నీ వైపు న్యాయం ఉంటే నీకు ఓటేస్తారు. చెప్పలేదే ఇంతవరకు. తెల్లవారి లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించేంత వరకు నేను ఒకే పాట పాడుతూ ఉన్నా. క్యాసెట్లోకి లోపల పెట్టి టేప్ రికార్డులో క్యాసెట్ పెట్టి బటన్ నొక్కితే ఆ పాటే క్యాసెట్ అయిపోయిన వరకు వస్తుంది. అది పాటలు 10 రాసేవాళ్ళు 70 రోజులైంది, 2 సంవత్సరాలు అయింది, ఒకే పాట పాడుతూ ఉన్నాడు. ఆ పాట ఏం తెలిసినా ఇప్పుడు వాడిన పాటే. నా పార్టీ ఇది చేసింది, నేను ఇది చేసిన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నేను ఏం చేసినానో కూడా మీకు చెప్పాలా. 120 కోట్ల రూపాయలతో ఈ 41 వార్డుకు సంబంధించి మీరు అడిగిన ప్రతి చోట రోడ్డు వేసిన, మీరు అడిగిన ప్రతి చోట కాలువ కట్టిన. ప్రొద్దుటూరులో ఎక్కడికైనా పోయి చూసుకోండి, రోడ్డు లేని ప్లేస్ కానీ కాలువ లేని ప్లేస్ కానీ 1-2% మాత్రమే ఉంటుంది. 98% వేసినాం అడిగిన ప్రతి చోట. మీకు తాగడానికి నీళ్లు లేవు, 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అర్ధరాత్రి అపరరాత్రి 2 గంటలకు 2 బిందెలు 3 బిందెలు అయిపోయాయి. బస్ అది 2 గంటలప్పుడు 1 గంటప్పుడు. ఇది 15 సంవత్సరాలుగా జరిగిన తంతు. మరి 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, వరదరాజిరెడ్డి గారు ఈ ఊరి ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ. ఎందుకు 5 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ రాచమల్లు 2 సంవత్సరాలు కరోనా పోతే తక్కిన 3 సంవత్సరాల కాలంలో 150 కోట్ల రూపాయలు డబ్బు పెట్టి మీకోసం శ్రీశైలం నుంచి కృష్ణా వాటరు 3 సార్లు చెప్తాను వరదరాజిరెడ్డి గారి కోసం. శ్రీశైలం నుంచి కృష్ణా వాటరు గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి భూమిలో 27 కిలోమీటర్లు పెద్ద పైపుల ద్వారా నీటిని ప్రవహింపజేసి 2 కొలాయిల దగ్గరికి నీటిని తెచ్చి ఆ నీటిని ప్యూరిఫైడ్ చేసి శుద్ధి చేసి 13 పాత వాటర్ ట్యాంకులు, నేను కొత్తగా కట్టిన 4 వాటర్ ట్యాంకులు కలిపితే 17 వాటర్ ట్యాంకులకు శుద్ధి చేసిన నీటిని ఎక్కించి ఆ వాటర్ ట్యాంకుల ద్వారా మీ ఇంటి కొలాయిల ద్వారా ఉదయం పూట కావలసినంత సమయం కావలసినంత నీరు మీ బిడ్డ మీకు ఇచ్చిన తర్వాత నా జన్మ చరితార్థమైంది, ధన్యమైంది. మీ రుణం తీర్చుకోగలిగినా నేను. గవర్నమెంట్ హాస్పిటల్ 24 కోట్లు ఇచ్చినానమ్మా ఆ హాస్పిటల్ అభివృద్ధి కోసం. ఎంఆర్ఐ స్కానింగ్ దగ్గర నుంచి ప్రైవేటు హాస్పిటల్లో లేని పెద్ద మిషనరీస్ అన్ని అందులో ఉన్నాయి. 24 కోట్లు ఇచ్చినాము. 24 కోట్ల రూపాయలు ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీకి నిధులు మంజూరు చేయించిన. 65 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేదానికి కడతా ఉన్నాం. అక్కడ మగపిల్లలకు హాస్టల్, ఆడపిల్లలకు హాస్టల్, ల్యాబొరేటరీ, తరగతి గదులు 165 కోట్లు. మొదటి విడతగా 65 కోట్లు ఇచ్చినాడు. పని జరుగుతూ ఉంది. 30 కోట్ల పని జరిగింది.
5 కోట్ల రూపాయలతో బస్టాండ్ పూర్తి చేసిన, 53 కోట్ల రూపాయలతో శివాలయం సెంటర్లో అద్భుతమైనటువంటి మార్కెట్ నిర్మాణం 25 కోట్ల రూపాయలు జరిగింది. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ జరుగుతూ ఉంది. 160 కోట్ల రూపాయలతో భూమిలో మీకు నీళ్లను సప్లై చేసే పైపులు ఎప్పుడూ తెలిసినా అమ్మా 70 సంవత్సరాల కిందటి పైపుల యొక్క కాలం ఎంతో తెలిసిన 30 ఏళ్ళు. 100 సంవత్సరాలు బతకాల్సిన వాడు 200 ఏళ్ళు బతికితే ఎట్టుంటారు తల్లి? 30 ఏళ్ళకు పైపు చెడిపోతుందంటే 70 ఏళ్ళకు ఆ పైపులో మీకు నీళ్ళు ఇచ్చినారంటే అవి తుప్పు పట్టదా, చిల్లులు పడవా, మురికి నీరు కలచదా? మరి వరదరాజు దీనికి తెలియదా? మార్చలే. నేను మారుస్తానా. 160 కోట్ల రూపాయలతో కొత్త పైపులు నిర్మిస్తూ ఉన్నాం. రామేశ్వరం పెన్నారివర్లో 52 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నాం. ఏరు దాటడానికి నీళ్లు వచ్చినా మీకు ఇబ్బంది ఉండకూడదని చెప్పి 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి మీ పేరుతో రీసెర్చ్ చేయించి మీకు ఒక చిరునామాను, ఒక ఆస్తిని కల్పించినాం. మీరు రేపో మాపో మరొక 6 నెలలకు 24,000 మందికి ఇల్లు అందించబోతా ఉన్నాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించినాం. 200 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయగలిగినాం, కాలువలు నిర్మించగలిగినాం. 5 కోట్ల రూపాయలతో బాలాజాల దగ్గర ఉండేది మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉండే పార్కును వరదరాజురెడ్డి గాలికి వదిలేస్తే అందులో మట్కా నెమ్మలు తీసినారు, పులిగిత మాన్యారు, మందు తాగినారు, సోమరిపోతులు నిద్రించినారు. ఆ పార్కుని ఈరోజు 5.5 కోట్ల రూపాయలతో అత్యంత సుందరీకరణ చేసి మీకు, మీ భర్తలకు, మీ భార్యలకు, మీ పిల్లలకు శనివారం ఆదివారం వస్తే 10,000 మంది ఆ పార్కుకు పోతారంటే ఆ పార్కులో పిల్లలు తిల్లాన్నప్పుడు ఆ పిల్లల యొక్క చిరునవ్వులో రాజమౌళి సజీవుడుగా బతికే ఉన్నాడు ఎప్పటికీ కూడా. మైదుకూరు రోడ్డు 3,66,00,000 రూపాయలతో రోడ్డు పెద్దది చేసిన, ఫుట్పాత్ కట్టగలిగిన, డివైడర్ కొత్తది కట్టగలిగిన, గ్రీనరీ డెవలప్ చేయగలిగిన, 72 లైట్లు, వీధి లైట్లు ఈ మోటు నుంచి శివాలయం మోటు నుంచి బస్ స్టాండ్ వరకు 72 సెంట్రల్ లైటింగ్, ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దగ్గర వేసే లైట్లు వేసి హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు లాగా తయారు చేసిన. మీకు అనుమానం ఉంటే రాత్రి 8 గంటలప్పుడు ఆ రోడ్లో నడిస్తే మీకే అనిపిస్తుంది మనం హైదరాబాద్లో ఉన్నామా, ప్రొద్దుటూరులో ఉన్నామా, ఢిల్లీలో ఉన్నామా అని చెప్పి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా రోడ్డును వెడల్పు చేసి అందంగా సుందరీకరణ చేయగలిగిన. నెహ్రూ రోడ్, గురవై తోట, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు, శ్రీరామునిపేట. అంతెందుకన్నా నా గురువు వరదరాజరెడ్డి ఉండే ఆఫీసు ఉండే నెహ్రూ రోడ్డు కూడా మీ బిడ్డ రాచమల్లే వెడల్పు చేసినాడు. గురుదక్షిణగా ఆయనకు, గురుదక్షిణగా నా గురువుకు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసిన నా నాయకుడు ఇన్ని సంక్షేమ పథకాలు మీకు అందించగలిగినాడు. నా మానవతా హృదయం. ఇది రాజకీయాలకు సంబంధించింది కాదన్నా అమ్మా, ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. రాజకీయ పార్టీలకు అతీతంగా నా తల్లి గర్భంలో నుంచి నేను జన్మించినప్పటి నుంచి నాకు సంక్రమించినటువంటి నా తల్లిదండ్రుల లక్షణం హ్యూమానిటీ, మానవత్వం, మానవత్వ విలువలు. నా శరీరంలో కరుణ ఎక్కువ ఉంది, జాలి ఎక్కువ ఉంది, దయ ఎక్కువ ఉంది. ఎవరు కన్నీళ్లు పెట్టుకున్నా ఆ కన్నీళ్లు తుడిచేసే ప్రయత్నం చేస్తా. తుడవడానికి వీలు లేకపోతే పరమేశ్వరుని ప్రార్థిస్తా. ఆ కన్నీళ్లు పడే కారణం ఏదైతే ఉందో ఆ తల్లికి ఆ బాధ నాకు పంచు, ఆ బాధ నాకి, ఈ తల్లిని రిలాక్స్గా ఉంచు. ఇది కరుణ, జాలి, దయ. కొన్ని కోట్ల రూపాయలు వ్యక్తిగతంగా సహాయం చేయగలిగినాం. పెళ్ళంటే ఇచ్చినాం, పేరంటం అంటే ఇచ్చినాం, మరణం అంటే ఇచ్చినాం, ఆకలంటే ఇచ్చినాం, దప్పికంటే ఇచ్చినాం, చదువు అంటే ఇచ్చినాం. ఒక్కటేదన్నా తగినందున జీవితంలో మానవునికి ఎదిరే ఏ కష్టములో అయినా సరే నా దరి చేరిన ఏ తల్లికి, ఏ తండ్రికి, ఏ చెల్లెలకు ఉత్తచేతల రాచమల్లు పంపించి ఉంటే ఆ పరమేశ్వరుడు నన్ను క్షమించడానికి కూడా ఇది మాట ఇస్తా ఉన్నానే. అన్నిటికీ మించి కరోనా లాంటి ఆపద పరిస్థితి వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు వరదరాజరెడ్డి మిమ్మల్ని గాలికి వదిలేసినాడు. కనిపించినాడా మీకు? వరద బయటికి వచ్చినాడా? కొండారెడ్డి వాళ్ళ కొడుకేమో హైదరాబాద్లో ఉన్నాడు. వరదరాజు ఆక్సిజన్ ఇప్పించినాం, హాస్పిటల్లో పోయినాం, స్ప్రేలు చేసినాం, ప్రజలకు కూరగాయలు పంచినాం, బియ్యం పంచినాం, డబ్బులు పంచినాం, అన్నిటికీ మంచి ధైర్యాన్ని పంచినాం వాళ్ళకు మేము మేముందామని చెప్పి. నువ్వు ఏం పంచినావు? కేజీ టమోటా పళ్ళు ఇచ్చినావా? 1 కేజీ టమోటా పళ్ళు ఇచ్చినావా నువ్వు? కరోనా కష్టకాలంలో ప్రజలు గాలికి వదిలేసి 2014-19 నీ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక్క మంచి పని అభివృద్ధి కూడా ఈ ఊరికి చేయకుండా, ఒక అమ్మకు ఒక ఇల్లు కట్టించకుండా, ఒక స్కూలుకు బాత్రూమ్ కట్టించకుండా, తాగడానికి గుక్కెడు నీళ్ళు ఇవ్వకుండా, 2019-23 వరకు ప్రజలతో సంబంధాలే లేకుండా, కనిపించకుండా, కరోనా కష్టకాలంలో గాలికి వదిలేసి ఆల్ ఆఫ్ సడన్ ఉన్నట్టుండి ఒక్క రాత్రి తెల్లవారే లోపల టికెట్ వచ్చింది నాకు ఓటు వేయని అడుగుతా ఉన్నావే. నైతికత అర్షదమ్మా అయిపోతుంది ఉన్నావే, ఇది నైతికత అడుగుతా ఉన్నా నేను. ఇవన్నీ పక్కన పెడదామన్నా
ఇంకొక మాట కూడా అడుగుతున్నాను మిమ్మల్ని, శ్రద్ధగా చెప్పండి, నాకు సమాధానం శ్రద్ధగా చెప్పండి. నేను అగౌరవపరచడంలే ఆయన్ను. నా ప్రశ్న కరెక్టా కాదో మిమ్మల్ని అడుగుతా ఉన్నా. 85 సంవత్సరాల వయసులో పోటీకి అర్హత ఉందంటారన్నా? 85 సంవత్సరాల వయసులో ప్రజాసేవకు అర్హత ఉందంటారా? నేను అడుగుతా ఉన్నా. 85 సంవత్సరాలు మన ఇంట్లో మన అమ్మ కానీ నాయన కానీ ఉంటే ఎట్లుంటారో మనకు తెలీదా? గంట కింద మాట్లాడిన మాట మర్చిపోతాం, గంట తర్వాత మనకు అది మాతికి ఉండదు. చాదస్తం, బుద్ధి మాందవ్యం, జవసత్వాలు ఉడికిపోయి రక్తం సల్లనై శరీరంలో అవయవాలు పనిచేయక మన ముడ్డి మనం గడుపుకునేదానికే పురసతి లేని పరిస్థితుల్లో ఉంటే తగుదునమ్మా అని చెప్పి నీవు నిలబడలేని పరిస్థితుల్లో ఉండి ఈ ఊరును అభివృద్ధిలో ఉరకలెత్తిస్తాడంట. నువ్వు నడవలేకుండావు, ఈ ఊరిని మటుకు నాకు పరిగెత్తిస్తాడంట. ఎక్కడ న్యాయం ఉంది తల్లులారా? 85 సంవత్సరాల వయో వృద్ధుడు ప్రజాసేవకు అర్హుడా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలోనే అన్ని పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యంత పెద్ద వయస్సు కలిగిన వాడు నా దురదృష్టం వరదరాజిరెడ్డి నాకు పోటీ పడ్డాడు. నా కర్మ చెప్పుకునేదాన్ని కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఆ వయసులో పెద్దరికాన్ని గౌరవించాలా, ఇంటిలో ఉండాలా, నిన్ను అపారమైనటువంటి గౌరవంతో చూసుకునే బాధ్యత నీ కుటుంబ సభ్యులది. మా అమ్మకి 82 ఏళ్ళు, నెత్తిన కాదు గుండెల్లో పెట్టుకొని నా తల్లిని నేను పూజిస్తా. గుండెల్లో పెట్టుకొని వయసులో పెద్దవాళ్ళనందరినీ మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆ పరమేశ్వరుని కంటే గొప్పవాళ్ళు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా వీళ్ళందరికీ, ఈశ్వరుడు ఎక్కడో లేడు, నీ తల్లిలో ఉంది, నీ తల్లిలో ఉన్నాడు. నా వాళ్ళందరికీ చెప్తా ఉంటా, జన్మనిచ్చిన తల్లిదండ్రులను చాలా గౌరవంగా చూడండి. పొరపాటున కూడా ఒక మాట కూడా బాధ పెట్టే ప్రయత్నం చేయొద్దు. వారు లేకపోతే మనం లేవు. మన శరీరంలో ఉండే కండలు వాళ్ళయే, మన శరీరంలో ఉండే చర్మం వాళ్ళదే. మన ఆయుష్, నడత, లక్షణం, ఆస్తి సర్వం వాళ్ళు ఇచ్చినదే. ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. నేను అందుకే ఈశ్వరుని ప్రార్థన చేసినప్పుడల్లా అంటా, నేను ఆ పరమేశ్వరుని పైన నాకు నమ్మకం. నేను కోరుతా ఉంటా, ఓ పరమేశ్వరా, నిజంగా నీవేదైనా ఉంటే, నాకు మరొక జన్మని ఇచ్చే పరిస్థితి నీకు ఉంటే, మరొక జన్మలో నాకు స్త్రీగా అవకాశాన్ని ఇచ్చి నా తల్లికి నేను జన్మనిచ్చే పరిస్థితిని కల్పించమని కోరుతా ఉంటా. నేను స్త్రీగా జన్మించాలని కోరుకుంటా ఉన్నా, నా తల్లికి నేను జన్మనియాలని కోరుకుంటా ఉన్నా. కారణం, ఆమె రుణం తీర్చుకోవాలని. నేను నా తల్లి నన్ను ఎట్లా ప్రసవించిందో 9 మాసాలు మోసి నా ముట్టి గడిగి నన్ను ఎత్తుకొని లాలించి పాలించి తన చర్మము, రక్తము, సర్వము నాకు నా తల్లి ఎట్లిచ్చిందో ఆమె రుణం తీర్చుకోవాలంటే నేను మొయ్యాలి. ఆయమ్మను 9 నెలలు మోస్తా. ఈశ్వరుడు ఉంటే నాకు జన్మనిస్తే. ఇంత అపారమైన గౌరవం మాకుంది. వరదరాజిరెడ్డి గారి వయసు పట్ల అపారమైన గౌరవం ఉంది, గౌరవిస్తా. కానీ ప్రజాసేవకు అనర్హుడు. తర్వాత అభివృద్ధి నిరోధకుడు, వయో వృద్ధుడు, కరోనా కష్టకాలంలో గాలి వదిలేసిన వాడు, చంద్రబాబు నాయుడు మోసగాడు, డాక్రా రుణాలు మాఫీ అని దాన్ని పక్కన పెట్టి ఆ పర్పస్నే ఉపయోగించకుండా కొంపలు కట్టిస్తానని చెప్పి వరదరాజిరెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆడికి పోయినారు. ఆ ఇచ్చిన వాళ్ళు కోర్టుకు పోతారు. నేను ఇచ్చింది అపరేల్ పార్కు కోసం, పరిశ్రమల కోసం, చేనేతల కోసం కాబట్టి ఆ పర్పస్ సరువు కాకపోతే నా స్థలం నాకు ఎనిక్కి అని వాళ్ళు అడుగుతారు. నిలబడిపోతుంది అని కూడా మేము చెప్పినాం జిల్లా పరిషత్ మీటింగ్లో. మా మాట వినకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్కడ కట్టించే ప్రయత్నం చేసినారు. ఇంత చేస్తే వాళ్ళు కోర్టుకు పోయినారు, ఆపినారు. తర్వాత ఆపకుండా ఉండే స్థలం ఉంది కొంత, ఆడ ఇల్లు కట్టడం మొదలుపెట్టినారు. ఇది వినాల మీరందరూ. 5 సంవత్సరాలకు టిట్కో ఇల్లు అర్ధ సెంటులో ఎన్ని తెలిసిన ఆయన కట్టింది? అసంపూర్ణంగా కట్టింది, సంపూర్ణం కాదు. ఆ ఇంట్లో ఎవరు చేరలే, సంసారం పెట్టలే, ఇంకా పని ఉంది. స్లాబ్ వేసినారంతే. 144 6,000 అప్లికేషన్లకు 144 ఇళ్ళు అసంపూర్ణంగా కట్టి అవి తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టినారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పడగొట్టినారని చెప్పి ఆగిత్యం కూతులన్నీ ఆయన పెద్ద ఆయన మాట్లాడుతున్నాడే. 24,000 మందికి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చినాం, మీ పేర్లతో రిజిస్టర్ చేయించినాం, మీకు అమ్ముకుండే హక్కును కల్పించినాం, 1,80,000 డబ్బులు ఇచ్చినాం, ఇల్లు కట్టిస్తాం. నెల కాకపోతే మరొక 3 నెలలకు మీ ఇళ్ళన్నీ పూర్తవుతాయి. టిట్కో ఇల్లు కూడా 144 అసంపూర్ణమైన ఇండ్లే, ఆయన పూర్తి కూడా చెయ్యలే. ఇది ఆయన చేస్తా అంటే రాద్ధాంతం. ఈ ఎన్ని విషయాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, నాకు వరదరాజిరెడ్డికి ఉండే వ్యత్యాసాన్ని, ప్రజాసేవ, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మానవతా విలువలు, వయస్సు, అందుబాటులో ఉండడం, ఆపదలో కాపాడిన విధానం, ఇవన్నీ చూసి ఎవరు మంచోడైతే,
ఏ ప్రభుత్వం మంచిదైతే మీకు ఉపయోగపడింటే వాళ్ళకు మాత్రమే మీరు ఓటేయాల్సిన బాధ్యత ఉంది. ఇక మీ కులానికి వస్తాం, దేవాంగ కులానికి. నాగసేన చెప్పినాడు. నేను అడుగుతా ఉన్నా వరదరాజిరెడ్డిని, దేవాంగ కులానికి నువ్వు చేసింది రాగినాయపై సాయం ఏమన్నా ఉందా? సంక్షేమం అంటే చేయకపోతేవి, అభివృద్ధి అంటే చేయకపోతే, వ్యక్తిగతంగా నీ ఇంట్లో శనిగల అమ్మిన లెక్కనో పత్తి అమ్మిన లెక్కనో నువ్వు నీతిపరునివి. నీ దగ్గర అధర్మం లేదు, అన్యాయం లేదు, లంచం లేదు, ఏమి లేదు, సొక్కం. నువ్వు అసలు పతివ్రతలో అట్టే దించినావు. పతివ్రత నువ్వు అసలుకుంగా ఏం మార్పే లేదు నీ శరీరంలో. అసలుకు నీది శనిగల మీద లెక్క, పత్తి మీద లెక్క, మాది దొంగతనాలు చేసిన లెక్క. నీ శనిగల మీద లెక్కే ఈ దేవాంగ కులస్తులకు నువ్వు చేసిన సహాయం ఏందో ఒక్కటి చెప్పు. ఈ స్థలం చెప్పినారు. ఈ దేవాంగ కులస్తులందరూ కూడా 25 ఏళ్ల కిందట ఎక్కువ మంది ఆయన్నే ప్రేమించినారు, ఆయన్నే గౌరవించినారు. ఈ స్థలం విషయంలో మీరు పోయి అడిగితే ఏం చెప్పినాడన్నా? చెయ్యనన్నాడు, చెయ్యలే, పలకలే. అదే స్థలం నా దగ్గరకు వస్తే నేను ఏమాత్రమే కానీ పట్టించుకోకుండా దేవాంగ కులస్తుల మీద ప్రేమతో మీకు అప్పచెప్పినాను. మీ పిల్లల చదువు కోసం నేను 20 లక్షలు ఇవ్వగలిగినా. మీకోసం అని చెప్పి నేను చౌడమ్మ గుడికేని ఇస్తా, మరొక దానికేని ఇస్తా. ఆయన చేసింది ఏమీ లేదు. పదవులు అంటావా, కౌన్సిలర్ పదవులు, ఇంకొకటి ఆయన కాలంలో 2-3 ఉంటారు, మా కాలంలో 2-3 ఉంటారు. కానీ రాష్ట్ర స్థాయి డైరెక్టర్లు ఆయన చేయలే, నేను చేసిన. ఇప్పుడు ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా మీకు, దేవాంగ కులస్తులకు. నాకు దేవాంగ కులస్తుల పట్ల ఉండే అమితమైనటువంటి ప్రేమకు, గౌరవానికి చిహ్నంగా మీకు ఒక మాట ఇస్తా ఉన్నా. అనతి కాలంలోనే, త్వరితగతి కాలంలోనే, రాబోయే కాలంలోనే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో దేవాంగ కులస్తుల బిడ్డ మున్సిపల్ చైర్మన్గా ఉంటాడని మీకు మాట ఇస్తా ఉన్నాను నేను. దేవాంగ కులస్తుల బిడ్డ మున్సిపల్ చైర్మన్గా పదవి బాధ్యతలు నిర్వహిస్తాడు ఈ నియోజకవర్గంలో, ఈ పట్టణంలో. ఎందుకంటే చేనేత కులస్తులలో పద్మశాలి కులస్తులైనారు, చాలా మంది అయినారు కదా. చేనేత కులస్తులలో తొగడ కులస్తులు పాణ్యం సావిత్రం అయింది. కానీ దేవాంగ కులస్తులలో ఒక్కడు కూడా మున్సిపల్ చైర్మన్ కాలే. దేవాంగ కులస్తుల బిడ్డను మున్సిపల్ చైర్మన్ చేసి మీ ఇంటి బిడ్డగా, పెద్ద బిడ్డగా రాచమల్లు మిగిలిపోతాడన్నది సత్యము. ఇది నేను మీకు చేయదగ్గ సహాయం అన్నా. మనిషిగా అందరికీ ఉపయోగపడిన, మీ కులానికి ఉపయోగపడగలిగిన, ఊరికి అభివృద్ధి చేయగలిగిన, సంక్షేమ పేరుతో నా నాయకుడు సాయం చేయగలిగినాడు. ఇంకా నా శరీరంలో శక్తి ఉంది సహాయపడడానికి. నేను మీ నుంచి ఆశించేది ఒక్కటే మీ నుంచి ఆశించేది. వరదరాజిరెడ్డి అయితే ఎమ్మెల్యే పదవి అడుగుతున్నాడు. నేను ఎమ్మెల్యే పదవి కూడా చూడలేదన్నా దాన్ని. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు ద్వారా నాకు ఎమ్మెల్యే పదవి సంక్రమించినా నా దృష్టికి ఎమ్మెల్యే పదవి కాదు. నేను మిమ్మల్ని కోరుతా ఉండేది నా గౌరవాన్ని, మర్యాదను. ఈ ఎన్నికల్లో నాకు విజయాన్ని ఇవ్వండి. నేను చేసిన అభివృద్ధికి, నా నాయకుడు చేసిన సంక్షేమానికి, నా మానవతా హృదయానికి నా వెన్ను తట్టి శభాష్ రాచమల్లు, నువ్వు మంచివానివి, ఇదిగో మా విశ్వాసాన్ని నీకు ఇస్తున్నాం, నువ్వు మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయి, నీకు తోడుగా దేవాంగ కులస్తులైన మా బిడ్డలందరూ నీ వెంట నడుస్తారు, ఈ కులాన్ని సంరక్షించు అని చెప్పి మీరు వేసే ఆ తీర్పు నాకు శ్రీరామ రక్ష కావాలి, ఎనలేని గౌరవాన్ని ఇవ్వాలి. ఇదే నేను మీ నుంచి ఆశిస్తూ ఉండేది, కోరుకుంటూ ఉండేది. నా అభ్యర్థన మన్నిస్తారని, దేవాంగ కులస్తులు ఈ రాచమల్లు బిడ్డను మీ బిడ్డగా భావిస్తారని. ఎందుకంటే మీరు కొలిసేది ఆ తల్లినే, నేను అపారంగా కొలిసేది మిమ్మల్ని. మీరంటే బాధపడతారని అనలేకపోయినా అంటానా, మీరు కొలిసిన దానికంటే ఆ తల్లిని రాచమల్లు నిరంతరం కొలుస్తాడన్నా, నిరంతరం కొలుస్తాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నన్ను ఎవరన్నా అడుగుతూ ఉంటారు, భాస్కరు ఇట్లా ఎవరైనా మన వాళ్ళంతా అడుగుతుంటారు, ఎలక్షన్లు వచ్చినాయి, ఏదైనా ఇది కానీ మున్సిపాలిటీ కానీ ఏదైనా సమస్య అట్లా ఇట్లా వస్తే 20 కోట్లు అవుతుంది, 10 కోట్లు అవుతుంది, లేకుంటే ఈ కష్టం ఉంది, ఆ సమస్య ఉంది, ఎట్లా చేస్తా ఉన్నా, ఏం కథ, ఏంది దగ్గరికి వస్తానా, ఏ రోజులు అట్లా ఇట్టని మన వాళ్ళు అడుగుతుంటారు ఎవరన్నా, మన పిల్లలే. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాంట, 20 ఏళ్ళ నుంచి, 20 కోట్లైనా సరే, 100 కోట్లైనా సరే, అది కష్టమైనా సరే, మరొకటైనా సరే, ఏ భయం లేదు. నేను ముందు నడిస్తే నా ఈపుల మీద మా అమ్మ ఉందని చెప్తాంట, ఇదే మాట చెప్తాంట. నేను ముందు నడుస్తూ ఉంటా, నా ఈపుల మీద మా అమ్మ ఉంది, సౌడమ్మ తల్లి, అన్నీ మా అమ్మే చూసుకుంటుంది. నన్ను గెలిపించే బాధ్యత ఆయమ్మదే, నాకు లెక్క సమకూర్చే బాధ్యత ఆయమ్మదే, నాకు పని చేసే తమ్ములను జతకూర్చే పని ఆయమ్మదే. నా మీద ఎవరికన్నా కోపం ఉన్నా ఆ కోపాన్ని పోగొట్టి నాకు దగ్గర చేసే బాధ్యత కూడా ఆ తల్లే, సౌడమ్మ తల్లే. నేను నామినేషన్ వేసే కూడా నేను ఆడవేను నామినేషను సౌడమ్మ గుళ్ళో నుంచే సంతకాలు పెట్టేది, ఆడ సంతకాలు పెట్టి తీసుకుపోయి ఆడ పారం ఇస్తాను నేను.
నాకు బాధ కలిగితే కష్టం కలిగితే నేరుగా నందవరం పోతా, నేను నా పిల్లం ఆడికి పోయి అమ్మ దగ్గర కూర్చొని రోజు మాట్లాడుకొని వస్తాం. మీరు నమ్మరు చెప్తే ఎట మాట్లాడతావు నాయన అని మాట్లాడతా అమ్మతో నేను మాట్లాడతా తల్లి, నిజము. నా మనసులో అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటా, నా కష్ట సుఖాలు ఆ తల్లికి చెప్పుకొని ఇంటికి వస్తాను నేను ఇంతవరకు ఏది కోరుకున్నా ఆ తల్లిని, ఏ బాధ నేను చెప్పుకున్నా ఆ బాధ తుడిచేసింది, నన్ను విజయపదాన్ని చేర్చింది, ఇంత గౌరవాన్ని నాకు ఇచ్చింది, ఇంత కీర్తి ప్రదర్శించిందంటే ఆ తల్లి పాదపద్మముల దయచేతనే. మీరు కొలిచేది ఆ తల్లినే, మీ బిడ్డ కొలిచేది ఆ తల్లినే. మనందరం ఒకటే. మీ బిడ్డగా నన్ను స్వీకరించగలిగితే నా గౌరవాన్ని మర్యాదను ఈ ఎన్నికల్లో నిలబెట్టమని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ